హలో అండి, నేను మీ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము చాలామంది ఇన్ఫర్టైల్ కపుల్స్ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఒక ట్యూబ్ బ్లాక్ ఉంటే మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా డాక్టర్ అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో మనం ఈ క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ ఏంటనేది చూద్దాం. యూజువల్గా మనకి 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. సో రైట్ అండ్ లెఫ్ట్ ఫెలోపియన్ ట్యూబ్స్. ఇందులో ఏంటంటే మనకి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ ట్యూబ్ లేక్ అనేది వస్తుంది. సో ద సైట్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ లేక్ స్పర్మ్ వెళ్ళే సైట్ అనేది ఫెలోపియన్ ట్యూబ్ అనమాట. సో ఈ విధంగా ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ మనకి ఫెలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. సో ఈ విధంగా ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఆ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఫామ్ అయిన ఎంబ్రియో నెక్స్ట్ ట్యూబ్ నుంచి ట్రావెల్ చేసి మనకి గర్భాశయం యొక్క పొర ఉంటుంది, ఎండోమెట్రియం అంటారు. సో ఇక్కడ వచ్చి మళ్ళీ అతుక్కోవడం జరుగుతుంది. సో దీన్ని ఇంప్లాంటేషన్ అంటారు. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్కి కొన్ని రీజన్స్ వల్ల ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతూ ఉంటాయి. ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ అయింది, రైట్ సైడ్లో ట్యూబ్ బ్లాక్ అయింది అనుకోండి. ఆరు కొంతమందికి ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వస్తుంటాయి. ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎక్కడైతే ఫెలోపియన్ ట్యూబ్లో అలా అంటే అక్కడే నిలబడిపోవడం అనమాట ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్లో మనకి ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత అది మళ్ళీ గర్భసంచిలోకి రాకుండా అక్కడే ఉండిపోయింది అనుకోండి, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ఈ విధంగా అలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల మనకు పేషెంట్కి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో అటువంటప్పుడు ఏం చేస్తామంటే ఆ ట్యూబ్ని మనం రిమూవ్ సాల్పింగెక్టమీ అంటారు. సో ఇటువంటి ప్రొసీజర్స్ ద్వారా కొంతమందికి ట్యూబల్ బ్లాక్స్ ఉండడం మూలంగా కొంతమందికి ఏంటంటే అటు సైడ్ ట్యూబ్ని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి కండిషన్లో మనకి మరి ప్రెగ్నెన్సీ వస్తుందా? రైట్ సైడ్ ఒక పేషెంట్కి ట్యూబ్ బ్లాక్ అయింది, ఇలా సాల్పింగెక్టమీ అయింది, నెక్స్ట్ నార్మల్గా కన్సీవ్ అయ్యే అవకాశం ఉందా అని చాలామంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుందో వాళ్ళకి నార్మల్గా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది. సో రిమైనింగ్ పారామీటర్స్ అన్నీ అంటే సెమెన్ అనాలిసిస్ ఎవ్రీథింగ్ నార్మల్ ఉంది, ఓన్లీ ట్యూబల్ బ్లాక్ ఒకటే మనకి రీజన్ అయితే సో వాళ్ళకి ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుందో అటువంటి పేషెంట్స్కి ఏదైనా నార్మల్గా కన్సీవ్ అయ్యే అవకాశమైనా ఉంది. అదర్వైజ్ ఏదైనా ట్రీట్మెంట్కి వెళ్ళదలుచుకున్నట్లయితే మనకు ఐయుఐ ట్రీట్మెంట్లో అంటే ఒక సైడ్ బ్లాక్ ఉన్నా కూడా ఇంకొక సైడ్ నుంచి ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ టైంలో మాత్రమే మనం ఐయుఐ అనేది చేయడం జరుగుతుంది. సో మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అని మనం స్కాన్లో చూసుకొని ఐయుఐ ఇన్ కేసు రిలీజ్ అయితే మనకి ఐయుఐ ట్రీట్మెంట్లో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. సో ఎవరైతే పేషెంట్స్ మనకి ఓన్లీ ఒక ట్యూబ్ బ్లాక్ అయింది, ఒక ట్యూబ్లో మాత్రమే ప్రాబ్లం ఉంది అనుకుంటున్నారో సో అటువంటి వాళ్ళకి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇంకొక సైడ్ ఓవరీ నుంచి మనకి ఎగ్ రిలీజ్ అవుతుందో అటువంటి టైంలో మనము న్యాచురల్ కన్సెప్షన్ కానీ ఐయుఐ కానీ ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.